లావణ్య మనకి లైవ్లో సిద్ధంగా ఉంది. ప్రస్తుతం బేగంపేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు లావణ్య. ఒకసారి లావణ్యతో మాట్లాడదాం. నమస్తే లావణ్య గారు. లావణ్య గారు నమస్తే అండి. హలో అండి. ఇవాళ మీరిచ్చిన కంప్లైంట్ మరో సంచలనం అవుతోంది. మీకు అబార్షన్ కూడా చేయించాడు రాజస్థాన్ అని. అంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏం ప్రొడ్యూస్ చేశారు పోలీసుల ముందు? రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం జరిగిందండి. అంటే మీకు జరిగిన అబార్షన్ లీగల్గానా ఇల్లీగల్గా చేయించారా? లీగల్గా జరిగిందండి, లీగల్గానే జరిగింది. అది అబార్షన్ కాదండి, మిస్క్యారేజ్ అయింది. ఓకే ఓకే. మొన్న పోలీసులు మీకు మళ్ళీ నోటీస్ ఇచ్చినట్టున్నారు కదండి. మీరు ఏదైతే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టారో, మాల్వి మీద కేసు పెట్టారో, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయమని మీకు నోటీసులు ఇచ్చినట్టున్నారు మొన్న. ఏమండి, ఫస్ట్ నేను కేసు ఫైల్ చేసి పిటిషన్ ఇచ్చిన రోజున నాకు 2 days పట్టింది ఎవిడెన్స్ ఇవ్వడానికి. సో దానికి మాత్రమే నోటీస్ ఇచ్చారు. నోటీస్ అన్న వర్డ్ మేబీ రాంగ్గా వెళ్ళి లావణ్యకి నోటీసులు ఇచ్చారు అని వెళ్తుందేమో. మేము ఇవ్వడం అన్నది జరిగిపోయింది, ఎవిడెన్సెస్ ఆల్రెడీ. ఈ తరుణంలో రాజ్ తరుణ్ మిమ్మల్ని ఇష్టపడట్లేదు, మీతో అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉన్నాడండి. ఇష్టం మరి అలా ఎలా పోయిందో మరి నాకు తెలియదండి. మరి 10 ఏళ్ళ నుంచి ఉన్నది ఒక 3 నెలల నుంచి పోయిందా అండి? దాదాపు అరగంట సేపు మీడియాతో మాట్లాడాడండి. మాల్వి మల్హోత్రా వచ్చాకే పోయిందా అండి? పోలీస్ స్టేషన్కి వచ్చింది మన నార్సింగి పోలీస్ స్టేషన్ అరగంట మీడియాతో మాట్లాడాడు. అరగంట మీడియా వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు, నాకు లావణ్యకు ఎలాంటి సంబంధం లేదు అని. అవును, అది ఇప్పుడు అతను చెప్పాల్సింది అతను చెప్పేశాడు. మరి ఉందో లేదా అని ఇంకా పోలీసులు నిర్ధారించాలి. ఇప్పుడు ఇలా ఈ సిచ్యువేషన్ లో అండి, ఓకే నేను వద్దు అని నాకు డైరెక్ట్ గా చెప్పేసి ఉన్నా. ఓకే, కంటిన్యూ చేయండి మేడం. నేను వద్దు అని డైరెక్ట్గా నాకు చెప్పేసి ఉన్నా, నేను అర్థం చేసుకొని వదిలేసి ఉండేదాన్ని. కానీ దానికోసం నన్ను తప్పుడు దాన్ని చేయాలి అని చూస్తే మాత్రం నేను ఊరుకోనండి, ఎక్కడి దాకైనా వెళ్తాను. అంటే ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మీ భవిష్యత్ యాక్షన్ ప్లాన్ ఏంటి? అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగింది అక్కడ. మీకు అనేక రకాల సంబంధాలు కూడా అండి. అదే అవును, అది చూపించి వెళ్ళిపోవద్దు అనే నా బాధ. ముందు నుంచి కూడా అదే అండి నా బాధ. అది చూపించి వెళ్ళకూడదండి. ఇప్పుడు అది చూపించి వెళ్ళకూడదండి. ఓకే, అంటే ఏం చేయబోతున్నారండి? మరి మీ లైఫ్ ఉంది, మీ లైఫ్ చాలా లైఫ్ ఉంది. మీరు ఇంకా యంగర్ ఏజ్ లోనే ఉన్నారు. ఈ దశలో చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మరి మీ భవిష్యత్తు ఏంటి? మీ భవిష్యత్తు ఏంటండి? అవును, ఇప్పుడు నేను అతన్ని నమ్ముకొని నా స్టెప్స్ వేయడం జరిగింది ముందుకి. ఇప్పుడు ఇంత జరిగింది కదా అని నేను వదిలేయాలి అని అయితే అనుకోవట్లేదు. అతను ఇప్పుడు ఇది కూడా యాడ్ ఆన్ అవుతుందేమో రీజన్, ఇంత చేసిన అమ్మాయితో ఎవరైనా ఉంటారా అని. నేను ఇంత చేస్తుంది కూడా అతన్ని దక్కించుకోవడానికి. అంటే అతను లావణ్య నాకు వద్దు అని ఎక్కడి దాకైనా వెళ్తాను అన్నాడు. అతను నా మనిషి, నేను దక్కించుకుంటాను అని ఎక్కడి దాకైనా వెళ్తానని మీడియా ముందు కూడా 10 సంవత్సరాల తర్వాత వచ్చాను. ఇప్పటికి కూడా మీకు రాజ్ తరుణ్ కావాలా? రాజ్ తరుణ్తోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నారా? కావాలండి, అతనితోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నాకంటే ముందు అతను చేస్తే నేను ముండమోస్తాను, లేదు అంటే నేను చేస్తే అతను తలంటిస్తాడేమో. అంతకుమించి నాకు వేరే లైఫే లేదు. మిమ్మల్ని కాదని వేరే పెళ్లి చేసుకుంటానంటాడు, లేదా చేసేసుకుంటాడు పెళ్లి. ఏం చేస్తారు మీరు? మరి అది చేసుకునేదే కదండి. ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఉంది, నేను మాల్వి మల్హోత్రాతో ఉన్నానని చెప్పొచ్చు కదా. అప్పుడు నన్ను తప్పుడు దాన్ని చేయడం ఎందుకు? నన్ను వదిలించుకోవడానికి నేను ఊరికే వదిలేనేమో అన్న దగ్గర నన్ను తప్పుడు దాన్ని చేసి వదిలేస్తే అట్లీస్ట్ అతను సేఫ్గా ఉంటాడని కదండి గేమ్ అంతా. ఒక్కరైనా అడిగారా మీరు? ఇప్పుడు నేను పెట్టింది మాల్వి మల్హోత్రా పైన, జరగాల్సింది చూపించాల్సింది మాల్వి మల్హోత్రా గురించి. మొత్తం నా వైపు టర్న్ అవుతుంది. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ నేను విక్టిమ్నే అవుతానండి.